హాయ్ అందరికీ. తొందరగా కానివ్వండి, గెస్ట్లు వచ్చే టైం అవుతుంది అంటూ ఇల్లంతా తిరుగుతూ పార్టీకి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ తెగ హడావిడిగా ఉంది మృదుల. మామూలుగానే ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆమె ముఖం 4 రోజుల నుంచి ఆనందం కూడా తోడవడంతో మరింత కలకల్లాడుతూ ఉంది. ఆ రోజు వాళ్ళ మొదటి మ్యారేజ్ యానివర్సరీ కావడంతో మృదుల భర్త ఆదిత్య తన స్నేహితులను, బంధువులను, కొలీగ్స్ను యానివర్సరీ పార్టీ కోసం ఇంటికి ఆహ్వానించాడు. ఆ పార్టీ ఏర్పాట్లు హడావిడిలోనే మృదుల మునిగి తేలుతుంది. మృదుల ఆదిత్యులది పెద్దలు కుదిర్చిన సంబంధం. ఇరు కుటుంబాలు ఇద్దరు ఒకరికొకరు అన్ని విధాలుగా సరిపోవడంతో పెద్దల ఆశీస్సులతో వాళ్ళ పెళ్లి జరిగి సంవత్సరం కావస్తుంది. ఆదిత్య వాళ్ళ అమ్మా నాన్నలకు ఒక్కడే కొడుకు కావడంతో చిన్నప్పటి నుంచి చాలా గారంగా పెరిగాడు. అందువల్ల ఏ విషయంలోనైనా తన మాటే పైనుండాలి అనేది ఆదిత్య మనస్తత్వం. మనిషి మంచివాడే అయినా తనే ముందుండాలి, తనే ఎక్కువ అనే భావాలు అతడి మాటల్లో, చేతల్లో స్పష్టంగా కనిపిస్తాయి. పెళ్ళైన దగ్గర నుంచి కూడా భార్య మృదుల పట్ల కూడా తన వైఖరి అలానే ఉంది. భార్య అంటే కేవలం వంటింటి కుందేలు అని, ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్, ఇష్టాలు ఉండవు అన్నట్టు ప్రవర్తించేవాడు. తను ఇంట్లో ఉన్నంతసేపు భార్య తన వెనకాలే తిరుగుతూ తనకి కావాల్సినవి ఏర్పాట్లు చేస్తూ ఉండాలి. తన ఇంట్లో ఉన్నంతసేపు ఆ పని చేయి, ఈ పని చేయి అంటూ భార్యను పరిగెత్తిస్తూనే ఉంటాడు. మృదుల కూడా బాగా చదువుకున్న అమ్మాయి. పెళ్ళి ముందు వరకు జాబ్ చేసేది. పెళ్ళైన తర్వాత కూడా జాబ్ చేయాలని ఆమెకు ఉన్నా ఆదిత్య దానికి ఒప్పుకోకపోవడంతో సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన మృదులకు కాస్త ఓర్పు, సహనము ఎక్కువ కావడం వల్ల పెళ్ళైన కొత్తలో భర్త ప్రవర్తనతో కొంత ఇబ్బంది పడినా తర్వాత అతని మనసును అర్థం చేసుకుని అతని ఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవడం మొదలుపెట్టింది. ఆదిత్య ప్రవర్తన ఒక్కోసారి అతని తల్లిదండ్రులకు కూడా కష్టంగా అనిపించేది. ఆదిత్య కాస్త కలిగిన కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల, ఒక్కడే సంతానం కావడం వల్ల అతనిలో అహంభావం కాస్త ఎక్కువగానే ఉండేది. ఆదిత్యకు అప్పుడప్పుడు కొలీగ్స్కి పార్టీలు ఇవ్వడం అలవాటు. ఆ పార్టీలో భార్యలు వంటింటి కుందేళ్ళు అని, వారికి ఏమీ తెలియదని, భర్తలు చెప్పినట్టు భార్యలు విని తీరాలని అంటూ ఉండేవాడు. భార్యను చులకనగా మాట్లాడేవాడు. ఫ్రీగా వచ్చే పార్టీయే కదా అని ఆ పార్టీని ఎంజాయ్ చేస్తూ మిగతా మగవారు అతని మాటలకు తానా తందానా అంటూ ఉండేవారు. ఆడవారు మాత్రం అతని పొగరు చూసి చాటుగా తిట్టుకునేవారు. వారి ఆఫీస్లో ఉండే ఆదర్శ్ మాత్రం ఏ పార్టీలోనూ వారితో కలవకుండా ఆఫీస్లో తన పనేదో తను చూసుకుని ఆఫీస్ అవర్స్ పూర్తి కాగానే ఇంటికి వెళ్ళిపోయేవాడు. ఆదర్శ్ ప్రవర్తన ఆదిత్యకు నచ్చేది కాదు. త్వరలో రాబోయే తన మ్యారేజ్ యానివర్సరీ పార్టీకి ఆదర్శ్ను ఎలాగైనా ఇన్వైట్ చేసి తనని కూడా వాళ్ళ గుంపులో కలుపుకుందామని నిర్ణయించుకున్నాడు. ఒకరోజు అడ్రస్ కనుక్కొని మరీ ఆదర్శ్ ఇంటికి వెళ్ళాడు ఆదిత్య. కాలింగ్ బెల్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసి నవ్వుతూ ఎదురుగా ఉన్న ఆదిత్యను చూసి లోపలికి ఆహ్వానించాడు ఆదర్శ్. అతడు అలా స్వాగతం పలుకుతాడని ఆదిత్య అస్సలు ఊహించలేదు. ఇంట్లోకి అడుగు పెట్టేసరికి చక్కటి సుగంధ పరిమళం ఆదిత్య ముక్కును పలకరించి మనసును ప్రశాంతంగా చేసింది. ఆ ఇల్లు చిన్నదిగా ఉన్నా ఎక్కడి వస్తువులు అక్కడ పొందికగా అమర్చబడి చాలా నీట్గా ఉంది. అబ్బా, ఇల్లు ఎంత అందంగా ఉంది అనుకున్నాడు మనసులోనే ఆదిత్య. కూర్చోండి ఆదిత్య, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను అంటున్న ఆదర్శ్తో, పర్వాలేదులేండి, సిస్టర్ ఇంట్లో లేనట్టున్నారు, నేను బయలుదేరుతాను అన్నాడు. అదేం లేదు ఆదిత్య, అనిత ఇంట్లోనే ఉంది, తనకి కాస్త హెల్త్ బాగోకపోతే రెస్ట్ తీసుకుంటుంది, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను అంటూ వెళ్ళాడు ఆదర్శ్. ఇంటిని మొత్తం మరొకసారి పరిశీలనగా చూస్తూ, ఎంత ఒంట్లో బాగుండకపోతే మాత్రం ఇంటికి గెస్ట్ వస్తే కనీసం మర్యాదకైనా బయటికి రారా, అదే నేనైతే మృదులను పరిగెత్తించేయను అనుకున్నాడు ఆదిత్య మనసులోనే. ఇంతలో టీ కప్పులతో ప్రత్యక్షమైన ఆదర్శ్ కప్పును ఆదిత్యకు అందించాడు. టీ తాగాలా వద్దా అన్న సంశయాన్ని ఆదిత్య ముఖంలో గమనించిన ఆదర్శ్, నేను టీ బాగా పెడతాను, మీరు నిర్భయంగా తాగొచ్చు అన్నాడు నవ్వుతూ. ఒకవైపు అల్లం, మరోవైపు యాలకుల సువాసనతో గుమగుమలాడుతున్న టీని తాగి, నిజంగానే మీరు టీ చాలా బాగా పెట్టారు అన్నాడు ఆదిత్య. తర్వాత నా భార్యను పరిచయం చేస్తాను రండి అంటూ గదిలోకి తీసుకెళ్లాడు ఆదర్శ్. బెడ్ మీద పడుకుని సెల్ చూస్తున్న ఆమె వీళ్ళ అడుగుల చప్పుడు విని సెల్ పక్కన పెట్టింది. ఆమె చాలా అందంగా నవ్వు ముఖంతో కలకల్లాడుతూ ఉంది. ఇద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశాడు ఆదర్శ్. గదిలో నుంచి బయటకు వస్తూ, మాది ప్రేమ వివాహం, ఇద్దరం ఒకరిని ఒకరం ఇష్టపడి ప్రేమించుకున్నాం,
పెద్దలు మా పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారిని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. 4 నెలల క్రితం తను ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటే అనుకోకుండా నిచ్చెన మీద నుంచి కిందికి పడి కాలు ఫ్రాక్చర్ అయ్యింది. కాలుకి సర్జరీ చేశారు. 6 నెలలు బెడ్ రెస్ట్ చెప్పారు. మాకంటూ ఎవరూ లేకపోవడం వల్ల నా కోసం తన వాళ్ళందరినీ వదిలేసి వచ్చిన నా భార్యకు ఎలాంటి పరిస్థితుల్లో అన్నీ నేనే అయ్యి పసిపిల్లలా చూసుకోవాలని నిర్ణయించుకున్నాను. అందుకే మీరంతా ఆఫీస్లో పార్టీలు చేసుకుంటున్నా నేను నా పని ముగించుకుని మిగిలిన సమయం అంతా నా భార్యతోనే గడపాలని మీతో టైం స్పెండ్ చేయకుండా ఇంటికి వచ్చేసేవాడిని. నా భార్య ఆనందమే నా ఆనందం, అంతేకాని మరే ఉద్దేశంతోనూ కాదు అంటూ ఆదర్శ్ చెబుతూ ఉంటే అతని వైపు అలా చూస్తూ ఉండిపోయాడు ఆదిత్య. ఇంతకీ మీరు వచ్చిన పని చెప్పలేదు అంటూ మాట మార్చాడు ఆదర్శ్. అది వచ్చే వారంలో మా మ్యారేజ్ యానివర్సరీ ఉంది. మిమ్మల్ని పార్టీకి పిలుద్దామని వచ్చాను. అలాగా, చాలా సంతోషం. సిస్టర్కు నా అభినందనలు తెలియజేయండి. అనిత నార్మల్ అయిన తర్వాత మేమిద్దరం కలిసి మీ ఇంటికి తప్పకుండా వస్తాము. ఇప్పుడు రాలేము అంటూ ఎంతో సున్నితంగా చెప్తూ చెయ్యందించాడు ఆదర్శ్. భార్య గౌరవమే భర్త గౌరవం, భర్త ఆనందమే భార్య ఆనందం అంటూ చెబుతున్న ఆదర్శ్ మాటలు ఆదిత్య గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుకున్నాయి. అవును అంటూ బయటకు నడిచాడు ఆదిత్య. ఆదర్శ్వి ఎంత గొప్ప ఆలోచనలు అని మనసులోనే అనుకున్నాడు. అంతలో మృదుల అతని మనసులో మెదిలింది. ఇకపై తను కూడా భార్యను అలాగే ప్రేమగా చూసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు ఆదిత్య. ఇంటికి వెళుతూనే మృదులను నవ్వుతూ పలకరిస్తూ షాపింగ్కి తీసుకెళ్లాడు. నీకు ఇష్టమైన కలర్ ఏంటో చెప్పు మృదుల, మనమిద్దరం యానివర్సరీకి ఒకే కలర్ బట్టలు వేసుకుందాం అన్నాడు. పెళ్ళైన దగ్గర నుంచి ఎప్పుడూ లేనిది భర్త ప్రవర్తనలోని మార్పు మృదులకు కొత్తగాను ఎంతో ఆశ్చర్యంగాను మొత్తానికి ఆనందంగానూ అనిపించింది. ఆ రోజు నుంచి ఆదిత్య తనపై అంతులేని ప్రేమను చూపిస్తున్నాడు. ఎప్పుడూ తన ఇష్టం చెప్పడమే తప్ప భార్యకు ఇష్టం ఉంటుందని గుర్తించని ఆదిత్య ఇప్పుడు ప్రతి విషయంలోనూ భార్య ఇష్టాన్ని, ఆమె ఆనందాన్ని చూస్తున్నాడు. ఆ ఆనందమే మృదుల మొహంలో కొత్త ఫిరుగులను తెచ్చింది. పార్టీకి గెస్టులందరూ ఒక్కొక్కరిగా వస్తున్నారు. తనకు ఇష్టమైన పింక్ కలర్ శారీలో అందంగా రెడీ అయి వస్తున్న గెస్టులను ఆహ్వానిస్తూ లేడి పిల్లల అటు ఇటు ఆనందంగా తిరుగుతున్న భార్యని చూస్తూ మురిసిపోతున్నాడు ఆదిత్య. అలా భార్య వైపే చూస్తూ తన వెనకాలే తిరుగుతూ ఉండడం గమనించిన కొలీగ్స్, అంటే ఆఫీస్లో భార్యని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చెప్పిన మాటలన్నీ అబద్ధం అన్నమాట అంటూ ఏడిపిస్తూ ఉంటే తన ప్రవర్తనకు తానే సిగ్గుపడుతూ ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలాగా, అప్పుడప్పుడు జీవితంలో మార్పులు వస్తేనే అందంగా ఆనందంగా ఉంటుంది అన్నాడు ఆదిత్య. మొత్తానికి ఆ రోజు పార్టీ స్నేహితులు బంధువుల మధ్య చాలా ఆనందంగా జరిగింది. పార్టీ ముగిసిన తర్వాత భార్య దగ్గరకు వెళ్ళి, పార్టీ చాలా బాగా జరిగింది కదూ, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు అంటూ భార్యను తన చేతులతో చుట్టేశాడు ఆదిత్య. అవునండి, ఈ యానివర్సరీ నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది అంటూ సిగ్గుతో ముడుచుకుపోతూ భర్త గుండెలపై వాలిపోయింది మృదుల. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.